దేవుడు అనగానే మనిషిలా ఉంటాడు, మనిషిలాంటి కోరికలు కలిగినవాడు అనే ఒక తప్పుడు అభిప్రాయాలు, ఆలోచనలు మనిషి మదిలో రావటం వలన తన బ్రతుకును పాడు చేసుకున్నాడు, దైవత్వాన్ని కూడా పాడు చేసేసాడు. అందుకే దేవుడే స్వయంగా తనేంటో, తన లక్షణాలు ఏమిటో మనకు తెలియచేయాలి అని అనుకున్నాడు. కనుకనే తన మనసును ఈ 66 పుస్తకాల ద్వారా మన చేతిలో లేదా మన కళ్ళ ముందు పెట్టాడు ఆయన. ఇక మన చేతికి వచ్చిన తర్వాత కూడా, మన కళ్ళ ముందు తన మనస్సుగా బైబిల్ ఉన్న తర్వాత కూడా దీనిని మనం చదువుకోకపోతే, దీన్ని మనం నేర్చుకొనకపోతే, ధ్యానించకపోతే ముమ్మాటికి మనం చాలా పెద్ద తప్పు చేసిన వాళ్ళం అవుతాం. దేవుని విషయంలో పరిశోధించవలసినటువంటి గ్రంథం అని ప్రతి సదస్సులో ప్రత్యేకంగా పదే పదే చెప్పటంలో ఉన్న ఉద్దేశం అదే. మానవ జీవితం విషయంలోనూ, దేవుని విషయంలోనూ మనిషి తప్పటడుగు వేయకూడదు, మనిషి జారిపోకూడదు. అంటే ఖచ్చితంగా మనిషి తెలుసుకోవాల్సింది ఒకటే, బైబిల్ తెలుసుకోవాలి, బైబిల్ నేర్చుకోవాలి. మీ జీవితాలు దేవుడు మెచ్చేవిగా ఉండాలి. దేవుని యొక్క మనస్సును పరిపూర్ణంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అదే ఈ సదస్సు యొక్క ప్రధానమైన ఉద్దేశం. అందుకే ఈరోజు దేవుని రాజ్యం, దయ్యపు రాజ్యం, 2 రాజ్యాలు ఏంటి? దేవుని రాజ్యం గురించి విన్నాం, కానీ దయ్యపు రాజ్యము కూడా ఉందా? దేవుని రాజ్యాన్ని గురించి ఎవరు చెప్పినా దేవుని రాజ్యం గురించి చెప్తుంటారు కదండి. ఆదివారపు ఆరాధనలో కానివ్వండి, ఇలాంటి సదస్సుల్లో కానివ్వండి, బహిరంగ సభలలో కానీ, ఆఖరికి పాటల్లో కానీ దేవుని రాజ్యాన్ని గూర్చి మనం చదువుకుంటాము, వింటాము, పాడుతాము. దేవుని రాజ్యం ఉందన్న సంగతి తెలుసు, కానీ దయ్యపు రాజ్యము కూడా లేదా సాతాను రాజ్యము కూడా ఉంది అన్న సంగతి ఎంతమందికి తెలుసు? 1. 2, దయ్యపు రాజ్యము ఉంది అన్నదే కాదు, దయ్యపు రాజ్యములో ఉన్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే ఐక్యత. దయ్యానికి ఒక రాజ్యం ఉందన్న సంగతి తెలియని మనిషికి ఇక దయ్యపు రాజ్యములో ఉన్న ఐక్యత గురించి ఏం తెలుస్తుంది? ఇక మరి కొంతమంది ఉంటారు, అసలు దేవుని రాజ్యం గురించి కూడా సరైన అవగాహనే లేదు. ఇక దేవుని రాజ్యం గురించి తెలియని వీళ్ళకు దయ్యపు రాజ్యం ఉందన్న సంగతి తెలిసేది ఎప్పుడు? ఉన్న దయ్యపు రాజ్యంలో ఐక్యత ఉందనే సంగతి తెలుసుకునేది ఇంకెప్పుడు? అందుకే ఇది కొంచెం కష్టమైన మంచి పాఠమే. ఇది ఆలోచించవలసిన పాఠం, బాగా ఆలోచించవలసిన పాఠం. 2, మనకు అన్వయించుకోవలసిన పాఠము కూడా. బాగా ఆలోచించవలసిన పాఠం మొదటిది. 2, మనకు తప్పనిసరిగా అన్వయించుకోవలసిందే. ముందుగా అసలు దయ్యం అది ఒక మహాశక్తివంతమైనది. అది దయ్యాన్ని గురించి కూడా సరిగ్గా తెలియదు కదా సమాజానికి. దయ్యం అనగానే ఎక్కడ చెప్తారు దయ్యం గురించి? దయ్యం గురించి చెప్పబడును, దయ్యం గురించి నేర్పించబడును అని ఎక్కడైనా బడులు కానీ, లేకపోతే గుడులు కానీ, లేకపోతే పుస్తకాలు కానీ ఎక్కడైనా మీరు చూసినట్టుగా, విన్నట్టుగా మీకు ఏమైనా గుర్తుందా? ఇక్కడ దయ్యం గురించి నేర్పబడును, లేదా ఇది దయ్యం గురించి నేర్పించేటువంటి ఆ బడి, గుడి, లేదా దయ్యం మీద ఏవైనా పుస్తకాలు లేదు. అదేంటంటే దయ్యం మీద చాలా సినిమాలు వచ్చాయి కదా అంటారేమో ఒకవేళ వస్తే.
ఇటు దయ్యంపై వచ్చినటువంటి సినిమాలలో వాళ్ళు చూపించినటువంటి దయ్యం అన్నది ఏదైతే ఉందో అది నిజంగా దయ్యం అంటే అసలు అది దయ్యమే కాదు. అర్థమైందా? సినిమాలలో డైరెక్టర్లు చూపించిన దయ్యం అది ఒరిజినల్ దయ్యం కాదు. అందరికీ దయ్యం అనగానే ఉండేటువంటి ఆలోచన ఏంటి చెప్పండి? దయ్యం అనగానే అందరికీ, చిన్నపిల్లడు మొదలుకుంటే పండు ముసలి వాళ్ళ వరకు దయ్యం అనగానే అందరికీ గుర్తొచ్చే ఒక వికృతమైన ఆకారం ఎలా ఉంటుంది మీకు తెలిసింది చెప్పండి? దయ్యము అనగానే చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అందరికీ తెలిసిన దయ్యం ఇది. అందరికీ తెలిసిన దయ్యం ఏం తెలీదా మీకు? తెలుసు కదా. దయ్యం అనగానే అందరికీ తెలిసినటువంటి దయ్యం ఎలా ఉంటుందని అంటే తెల్ల చీర కట్టుకొని ఉంటుంది. చూసారా? అంటే పిల్లవాళ్ళకు తెల్ల చీరలోనే కనపడుతుంది, పెద్దవాళ్ళకు తెల్ల చీరలోనే కనపడుతుంది. ఎందుకంటే సినిమా ఒకటే సినిమా కదా, పిల్లవాడు చూసిన అదే సినిమా, పెద్దవాడు చూసిన అదే సినిమా. కనుక ఆ సినిమాలో డైరెక్టర్ ఎలా చూపించాడో అలానే కనబడుతుంది అందరికీ. తెల్ల చీర కట్టుకున్న దయ్యం ఒకటి. 2, జుట్టంతా కూడా విరబూసుకున్న దయ్యం 2. 3, కాళ్ళు ఎటు తిరిగి ఉంటాయి? కాళ్ళు వెనకకు తిరిగి ఉన్న దయ్యం 3. 4, పొడవాటి గోర్లు. గోర్లు ఎలా ఉంటాయి? పొడవాటి గోర్లు. అలానే పండ్లు కూరలుగా బయటకు వచ్చేసినటువంటి, ఆ కూరలుగా బయటకు వచ్చినటువంటి పండ్లు. కండ్లన్నీ ఎర్రగా ఉంటాయి. ఎక్కడుంటుంది? ఉంటే చెట్టు పైన, లేదంటే శ్మశానంలో. అంతేనా? ఇదే కదండి దయ్యం గురించి. అప్పుడప్పుడు కొన్ని దయ్యాలు పూలు కూడా పెట్టుకుంటాయి. ఏ పూలు పెట్టుకుంటాయి చూసారా? మల్లెపూలు. ఏంటి దయ్యాలకు వైట్ శారీ, ఏమో తెల్లటి చీర, మల్లెపూలు. ఇటు ఉన్న పూలల్లో మల్లెపూలే ఇష్టం దయ్యానికి. 1. 2, ఉన్నటువంటి ఇన్ని రంగుల చీరలలో ఏ రంగు చీర అయ్యా అంటే వాటికి కావాల్సింది తెల్ల చీరేనట. ఇటు యూనిఫామ్ అయిపోయింది, దయ్యాలకు యూనిఫామ్ అయిపోయింది అది. డాక్టర్లకు ఒక యూనిఫాము, లాయర్లకు ఒక యూనిఫాము, పోలీసులకు ఒక యూనిఫాము, పిల్లలకు ఒక స్కూల్కి ఒక యూనిఫామ్ లాగా దయ్యాలకు కూడా ఒక యూనిఫామ్ సెట్ చేశారు. ఎప్పుడైనా సరే మనం అందరం కూడా దయ్యాన్ని సినిమాలలో చూపించేటప్పుడు మనం అందరం ఎలా చూపిద్దాము? తెల్ల చీరలోనే చూపిద్దాం. పొరపాటున ఏ చీర కట్టించకూడదు. అది నిజంగా అవి దయ్యాలా? కాదండి, అది దయ్యాలు కాదు. అందుకే దయ్యం గురించి చెప్పాలంటే దేవుడు చెప్పాలి. దయ్యం గురించి ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. దయ్యం అంటే అది కూడా ఒక ఆత్మ. ఆత్మను మనం చూడలేము, దాని లక్షణాలు మాత్రం కనబడతాయి. అంతే కదండి? ఆత్మ కనబడదు, కానీ దాని లక్షణాలు. కరెంటు మనకు కనబడదు, కానీ ఉందని మనకు ఎలా తెలుస్తుంది? దాని లక్షణాలు. బల్బు వెలిగిందనుకోండి, కరెంట్ ఉందనుకుంటాం. ఫ్యాన్ తిరుగుతుందనుకోండి, కరెంట్ ఉందనుకుంటాం. ఫ్యాను తిరుగుతుంది, బల్బు వెలిగింది, టీవీ ఆన్లో ఉంది, ఏసీ ఆన్ పనిచేస్తుంది, సౌండ్ సిస్టమ్ చక్కగా వర్కౌట్ అవుతుంది అంటే ఇవన్నీ కూడా ఏంటంటే పవర్ ఉంది అని చెప్పడానికి రుజువులు. అన్నీ ఆగిపోయాయి అనుకోండి, లేదనుకుంటాం. అలానే దయ్యం అంటే అది ఒక మహాశక్తివంతమైనది. అది దాన్ని మనం ఎప్పుడు కూడా తక్కువగా చిన్నగా అంచనా వేయడానికి లేదు. ఒకానొక సమయంలో యేసుక్రీస్తుల వారిని ఎక్కడ తీసుకెళ్ళిపోయింది ఏమండి? యేసుక్రీస్తుల వారిని అరణ్యంలో 40 దినాలు ఆయన ఏమన్నారు ఉపవాసం చేసిన తర్వాత ఆయనను శోధిస్తుంది. ఎవరిని? యేసుక్రీస్తుల వారిని. ఆయన అపవాది చేత శోధింపబడుచు అంటాడు, అరణ్యమునకు కొనిపోబడెను అంటాడు. యేసుప్రభుల వారిని తీసుకుని వెళ్ళిపోతున్న దయ్యం యేసుక్రీస్తుల వారిని అంటుంది నా కాళ్ళ మీద పడిపో అని చెప్తున్న దయ్యం అది. యేసుప్రభుని తీసుకుని వెళుతున్న దయ్యం యేసుప్రభుని కాళ్ళ మీద పడిపో అని మాట్లాడుతున్న ఆ దయ్యం గురించి బైబిల్ చదువుతున్నప్పుడు ఆ యేసుప్రభుని నమ్ముకున్నటువంటి నిన్ను, యేసుప్రభుని నమ్ముకున్నటువంటి నన్ను
ఎంత సులువుగా అది ఎత్తుకుని వెళ్ళిపోగలదో తెలుసా? చాలా సులువుగా తీసుకెళ్ళిపోగలదు అది. విషయం ఏంటంటే ఆల్రెడీ అది చాలామందిని ఎత్తుకొని వెళ్ళిపోయింది. ఎత్తుకొని వెళ్ళిపోవడం కాదు, చాలామందిని మింగేసింది. ఆ సంగతి చాలామంది తెలియటం లేదు. కొంతమందికి ఒంట్లో రోగం ఉంటుంది, తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది అని అంటే పరీక్ష చేసుకుంటేనే తప్ప బయటపడవు కొన్ని రోగాలు. అంటే ఏంటి, నీలో ఈ రోగం ఉందా? పరీక్ష చేస్తే తప్ప తెలియలేదు. అలానే చాలామందిలో ఆ దయ్యం ప్రవేశించింది. ఆల్రెడీ వాడు నివాసం చేస్తున్నాడు, అందరినీ వాడు మింగేశాడు. కానీ వాడు నివాసం చేస్తున్నట్లుగా వాడు మింగివేసినట్లుగా అందరూ కూడా వాడి చేతిలోకి వెళ్ళిపోయినట్లుగా తెలియడం లేదు. మరి ఏమంటే ఎప్పుడు తెలుస్తుందని అంటారా? దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు, బైబిల్ దగ్గరకు వచ్చినప్పుడు, బైబిల్ జాగ్రత్తగా చదువుతున్నప్పుడు, లేదా వింటున్నప్పుడు. కానీ అమ్మో దేవునిలో ఉన్నాం అనుకున్నాం, కానీ మేము ఎక్కడున్నాము, ఏంటి దయ్యం దగ్గర ఉన్నామా అనే సంగతి మనకు అర్థం కాదు. అంటే దేవుని గురించి చెబుతారు తప్ప, ఎందుకు నేను దయ్యం గురించి మాట్లాడవలసి వచ్చింది అని అంటే, ఎవరైనా ఎక్కడైనా దేవుని గురించి మాట్లాడతారే తప్ప దయ్యం గురించి ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరు కదా. చెప్పినా కానీ ఏం చెప్తున్నారు? ఇదో సినిమాలలో చూపించేటువంటి ఆ దయ్యాలు, అవి అసలు దయ్యాలే కావు. కానీ అందరూ అవే దయ్యాలు అనుకుంటూ, ఒక రకంగా చెప్పాలి అని అంటే వాడు అసలు కనబడకుండగా వాడి డూబులను ముందు పెట్టి అందరిని భ్రమపరిచి అందరిని మోసం చేస్తున్నాడు వాడు. మీకు అర్థమైందా? సద్దాం హుసేన్ అనేవాడు చనిపోకముందు అమెరికా వాడిని ఉరితీయక మునుపు పట్టుకొని వాని లాంటి వాళ్ళని డూబుల్లో ఒక 10 మందినో 15 మందినో పెట్టుకునేవాడట వాడు. అమెరికా పట్టుకున్నా కానీ వాని రూపంలో ఉన్న ఎవరినో పట్టుకుంటుంది, వాడే సద్దాం హుసేన్ అనుకోవాలని. అంటే వీడు కనబడకుండగా వీడు దొరకొద్దు. అసలు సద్దాం హుసేన్ వాడు తప్పించుకోవడానికి అమెరికా చేతి నుంచి వానిలాంటి డూబులను తయారు చేసి పెట్టుకునేవాడు. అలానే మనుష్యులకు వాడు కనబడకుండా ఉండటం కొరకు, మనుషులను నమ్మించటానికి, మనుషులను మోసగించటానికి వాడు అనేకమైనటువంటి ప్రయత్నాలు వాడు చేస్తూనే ఉన్నాడు ఆది నుంచి. అందుకే ఈ సమాజం మాయలో ఉంది, మోసంలో ఉంది. దేవుడెవరో దయ్యం ఎవరో కూడా తెలుసుకోలేనంత ఒక మత్తు, ఒక అజ్ఞానంలోనికి ఈరోజు సమాజం వెళ్ళిపోయిందని చెప్పడంలో ఏ విధమైన సందేహం లేదు. అయితే వాడికంటూ ఒక రాజ్యం ఉందా అంటే ఉంది. వాడికంటూ ఒక రాజ్యం ఉందన్న సంగతి నేను కాదు, స్వయంగా సాక్షాత్తు యేసుక్రీస్తుల వారే వాడికంటూ ఒక రాజ్యం ఉంది అన్న మాట చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యం. అదే సమయంలో వాడికి రాజ్యం ఉండటమే కాదు, వాడి రాజ్యంలో యేసుక్రీస్తుల వారు చూసినది ఏంటంటే ఒక యూనిటీ చూశాడు. ఆ యూనిటీని చూసి యేసుక్రీస్తుల వారు ఆ యూనిటీని ఆయన ఒక రకంగా చెప్పాలంటే అభినందిస్తున్నాడు. అంటే అది దయ్యం, అది వాడి రాజ్యం. కానీ అది దయ్యమైనా వాడుకున్నటువంటి వాడి రాజ్యంలో అంటే అనేక మంది వాడిలాంటి ఆత్మలు, వారందరి మధ్య ఉన్నటువంటి ఐక్యతను చూసినప్పుడు యేసుక్రీస్తుల వారు నేడున్నటువంటి ఆయన రాజ్యములో ఉన్నామనుకుంటున్న దేవుని పిల్లలుగా మనకు ఒక మంచి పాఠాన్ని చూపించి చెప్పాల్సి వస్తుంది. అదే మత్తయి సువార్తలో మనం చదువుకునే ఒక మంచి సందర్భం. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో, మత్తయి వ్రాసిన సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 26వ వచనం నుంచి చదువుకుందాం. జాగ్రత్తగా చూడాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 26వ వచనం వాడు చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం. దానికన్నా ముందు సందర్భం కూడా మనకు తెలియాలి కదా. యేసుక్రీస్తుల వారు గలిలే ప్రాంతంలో ఆయన సేవ జరిగిస్తున్న వేళ ఆయన చుట్టూ పరిసయ్యుల సమూహం. ఈ పరిసయ్యులు అనగానే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా సువార్తలు మీరు చదువుతున్నప్పుడు ఈ పరిసయ్యులు,
శాస్త్రులు, సద్దూకయ్యులు ఎక్కువగా మనకు కనబడుతూ ఉంటారు కదా. ఈ శాస్త్రులు, ఈ పరిసయ్యులు, ఈ సద్దూకయ్యులు ఎవరి వర్గం అండి? ఒక సినిమాలో నాయకుడు ఉంటాడు, హీరో. అదే సమయంలో ప్రతి నాయకుడు అంటారు. అంటే హీరోకి అపోజిషన్లో ఎవరుంటారు? విలన్. అంతే కదా. ఏ సినిమాలోనైనా కానీ హీరో ఉన్నాడు అంటే హీరోకు వ్యతిరేకంగా ఎవరుంటారు? విలన్ ఉంటాడు. ఒకవైపు హీరో ఆయన పనులు ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. హీరో చేస్తున్నటువంటి పనులను అభ్యంతరపరచడానికి, ఆటంకపరచడానికి, హీరోను దెబ్బతీయటానికి ఈ విలన్ పాత్ర అదే స్థాయిలో పనిచేస్తుంది. చివరికి ఎవరు విన్ అవుతారు? హీరో విన్ అయిపోతాడు. ఇది సినిమా. ఇది మీకు అర్థమైతే సేమ్ సువార్తలలో కూడా మన 4 సువార్తలు మీరు చదివేటప్పుడు కూడా, మత్తయి సువార్త అయినా, మార్క్ అయినా, లూకా అయినా, యోహాను అయినా మీరు చదువుతున్నప్పుడు, మత్తయి సువార్తలో మనం ఉన్నాం కదా, మత్తయి సువార్తలో ప్రధానంగా ఇక్కడ కూడా ప్రతి నాయక వర్గం. ఇక్కడ హీరో ఎవరు అని అంటే యేసుక్రీస్తు. ఓకేనా? హీరో ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తుల వారి టీం ఉంది. అంటే యేసుక్రీస్తుకు అనుకూలముగా ఎవరు? యేసుక్రీస్తుల వారికి అనుకూలముగా, లేదా యేసుక్రీస్తుల వారి పక్షం, లేదా దేవుని పక్షం అనుకుందాం. దేవుని పక్షంగా ఉన్నవారు ఎవరు అని చూస్తున్నప్పుడు, దేవుని పక్షంగా పరలోకం నుండి దిగి వచ్చినటువంటి దేవదూత గబ్రియేలుతో ప్రారంభం. ఓకేనా? ఆ తర్వాత చూస్తుంటే మనం మత్తయి సువార్తలో మనం చదువుతున్నప్పుడు మరియమ్మ, యోసేపు. ఓకేనా? మరియమ్మ, యోసేపు, దూతలు, జ్ఞానులు, వీళ్ళు మనకు మత్తయి సువార్తలో కనిపించేవాళ్ళు. ఆ తర్వాత ఇంకా మనం వెళ్ళిపోతుంటే అపోస్తులు, 12 మంది అపోస్తులు ఎవరి పక్షాన? వాళ్ళంతా కూడా దేవుని పక్షాన పనిచేస్తున్న వాళ్ళే కదా. అంటే వీళ్ళంతా ఎవరు అంటే వీళ్ళంతా కూడా యేసుక్రీస్తుల వారి పక్షం, దేవుని పక్షం. ఇప్పుడు అదే సమయంలో దేవుని పక్షం అన్నామంటే దయ్య పక్షం కూడా ఒకటి ఉండాలి కదా. రైట్. ఇప్పుడు దయ్య పక్షాన ఉన్నది ఎవరు అని మీరు ఇలా విభజించారనుకోండి, దయ్యం పక్షాన ఉన్నది ఎవరు? మనకు సాతాను, వాడు కనబడతాడు ఇక్కడ, అపవాది. వాడి పక్షాన ఉన్నది ఎవరు అని అంటే ఆడి టీంలో ప్రధానంగా మనకు కనిపించే వాళ్ళు ఎవరు అంటే ఇక్కడ చెప్తున్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, చివరికి ఇస్కరియోతు యోధ. ఇస్కరియోతు యోధ ఒకటి ఎవరి టీము? యేసుప్రభు టీమా? విషయం ఏంటంటాడు, ఉన్నది మాత్రం యేసుప్రభు టీంలోనే, ఉన్నదేమో యేసు టీంలో ఉన్నాడు, హీరో వైపు ఉన్నాడు. అందరు హీరో వైపు ఉన్నట్టుగా కనబడుతున్నాడు, కానీ ఆడు మనిషి మాత్రమే హీరో వైపు ఉన్నాడు, కానీ వాడు మనసు మాత్రం ఎవరితో ఉంది? దయ్యంతో ఉంది. అంటే ఒక విధంగా కోవట్లు కొంతమంది ఉంటారు చూసారా పార్టీలలో, ఈ పార్టీలో ఉన్నట్టుగా ఉంటూనే ఆ పార్టీ కోసం పనిచేస్తున్నారంటారు. ఎక్కువగా ఈ మాటలు ఎక్కడ వినేదంటే నక్సలైట్ల దగ్గర వినేవాళ్ళు ఒకప్పుడు. ఇన్ఫార్మర్లు అంటారు, కోవట్టులుగా అంటుంటారు ఆ మాటలు. ఇది అంటే ఒక సువార్తను మనం తీసుకున్నప్పుడు ఈ రకమైనటువంటి క్లాసిఫికేషన్ మనం చేసుకున్నాం అనుకోండి, చాలా చక్కగా బాగా అర్థమవుతుంది. అంటే ఎక్కడ శాస్త్రం కనబడ్డా వెంటనే మనం ఏమనుకోవాలంటే, ఇది ఆ టీం అనమాట. ఏ టీము? సాతాన్ టీం. పరిశీలన కనబడగానే ఇది కూడా అదే టీం అనమాట. సద్వికలంగానే ఇది కూడా వాడి టీమే అనమాట. ఇస్కరియోతు ఇది వీడు కూడా వాళ్ళు ఏ పని ఏదో మంచి పని చేస్తున్నట్టు కనబడతారు, కానీ చేసేదంతా కూడా ఆడి పనే. దేవుని పని చేస్తున్నట్టుగా ఉంటారు, కానీ చేసే దేవుడి పని కాదు, దయ్య పని. సంఘంలో కూడా ఇద్దరు ఉంటారు, దేవుని పని చేస్తున్నట్టుగానే ఉంటారు, కానీ చేసే దేవుడి పని కాదు. జరుగుతున్న దేవుని పని చెడగొట్టడానికి, పాడు చేయటానికి కూడా కొంతమంది చాలా కష్టపడుతుంటారు. అది మీరు బాగా ఆలోచించాలి. మీరు ఏ పార్టీలో ఉన్నారు? దేవుని పార్టీలో ఉన్నారా? దయ్య పార్టీలో ఉన్నారా? నిజంగా దేవునితో ఉన్నారా? సాతానుతో ఉన్నారా? ఇక్కడ ఇటు వీడికో రాజ్యం. ఇక్కడ మన సందర్భం తెలియాలి. ఇక్కడ యేసుక్రీస్తుల వారు గలిలే ప్రాంతంలో ఆయన సేవ చేసే సమయంలో అక్కడ విశ్రాంతి దినం, చేల్లో వెళ్తున్నారు. ఏదో ఆ శిష్యులకు ఆకలి అయిపోయింది, వెన్నులు తుంచుకున్నారు, వెంటనే పరిశీలి పట్టుకున్నారు. అది జరిగింది అక్కడొకటి. ఆ తర్వాత ఓచి చేయగలిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అలా ఓచి చేయగలిగిన వాడిని బాగు చేయొచ్చా లేదా? ఆ రోజు విశ్రాంతి దినం కదా అని యేసుక్రీస్తుల వారిని నేరస్తుడిగా, ధర్మశాస్త్రానికి విరోధిగా చూపించాలన్న ప్రయత్నంలో ప్రశ్న అడుగుతారు. చక్కగా యేసుక్రీస్తులో సమాధానం చెప్తారు, నోరు ముయించేస్తాడు, చివరికి ఆయన్ని కూడా బాగు చేసేస్తాడు. ఆ తర్వాత అక్కడ జరిగే 3వ ఇన్సిడెంట్ ఏంటంటే 12వ అధ్యాయంలో దయ్యం పట్టిన ఒక మూగ చెవిటివాడు, గుడ్డివాడు, మూగవాడు, దయ్యం పట్టినటువంటి ఒక గుడ్డి మృగవాడైనటువంటి వ్యక్తిని యేసుక్రీస్తుల వారు స్వస్థపరుస్తాడు. ఎప్పుడైతే పైన
వెన్నులో తుంచి సమయంలో ఆయన ఇచ్చిన సమాధానం కానివ్వండి, ఊచి చేయగలిగిన వాడిని బాగు చేసింది కానివ్వండి, ఇక్కడ దయ్యం పట్టిన గుడ్డివాణ్ణి మూగవాణ్ణి బాగు చేయటం కానివ్వండి, ఇవన్నీ చూస్తున్నటువంటి ప్రజలు వెంటనే వాళ్ళంతా కూడా ఏమంటున్నారంటే, అమ్మో ఇంత చేస్తున్నాడు అని అంటే ఇతను సామాన్యుడు కాదు, ఇతను మామూలు మనిషి కాదు, ఇతను నిజంగా ఇతను ఎవరు అంటే ఇతను దేవుని కుమారుడు, ఇతను దావీదు కుమారుడు, ఇతను ఖచ్చితంగా ఎవరు, ఇతను దావీదు కుమారుడే, ఇందులో ఇంకా ఏ విధమైన అనుమానము లేదు అని ప్రజలందరూ కూడా చెప్పుకొనిచున్నారట. అదే విషయం అక్కడ మనకు కనబడుతుంది 23లో. అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది. ఆ పదం చూడండి అక్కడ 12-23 వచ్చినలో, అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకుంటున్నారు. ఎప్పుడైతే ప్రజలందరూ కూడా దావీదు కుమారుడు అని చెప్పుకుంటున్నారో ఈ మాట నచ్చింది ఎవరంటే శాస్త్రులు, పరిసయ్యులు. ఎందుకంటే వాళ్ళంతా యేసుప్రభుకి అగెనిస్ట్ కదా. మీకు అర్థమైందా? వాళ్ళంతా ఎవరు? సాతాను పక్షం, దయ్య పక్షాన పనిచేస్తున్నారు వాళ్ళంతా. ఎప్పుడైతే యేసుక్రీస్తును ఇతను దావీదు కుమారుడు కాడా అని ప్రజలంతా అనుకుంటున్నారో, అమ్మ బాబు ఇంకేమనుందా, ఈ యేసు అనేటువంటి ఇతన్ని ప్రజలంతా కూడా దావీదు కుమారుడు అని అంటే ఇతనే రాబోయేటువంటి మెస్సియా అని వీళ్ళంతా కూడా కన్ఫర్మ్ చేసుకున్నట్టుగా ఉన్నారు, ఇతను నిర్ధారణ చేసుకున్నట్టుగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయం ప్రజల్లోనికి వెళ్ళకూడదు, ప్రజలందరూ కూడా దీనిని అంగీకరించడానికి వీల్లేదు, ఇక్కడే మనం ఏదైనా అడ్డుకట్ట వేసేయాలని వెంటనే ఈ పరిసయ్యులు ఏం మాట్లాడుతున్నారో అనేది ఇక్కడ మనం చూస్తున్నాం అనమాట. అప్పుడు 24 వచ్చినలో పరిసయ్యులు ఆ మాట విని, ఏ మాట? ఇతను దావీదు కుమారుడని ప్రజలందరూ చెప్పుకొనిచున్న మాట. ప్రజలందరూ కూడా ఈ మాట విని, ఆ పరిసయ్యులు ఆ మాట విని, వీడు మాట చూడండి ఎలా ఉందో, వీడు అంటే యేసుప్రభుని గురించి మాట్లాడుతున్నారు. వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు, కానీ మరి ఒకని వలన కాదు అన్నారు. అంటే దయ్యం పట్టిన గుడ్డివాడు మూగవాడుగా ఉన్నాడు కదా, అతన్ని యేసుక్రీస్తులో బాగు చేశాడు కదా, అంటే అతనిలో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టేశాడు, అతనికి చూపునిచ్చాడు, మాటనిచ్చాడు, బాగుపడ్డాడు. అందుకే ప్రజలు విస్మయం పొందారు. అప్పుడు వెంటనే ఈ ప్రజలందరూ కూడా వీని ఎలా చేద్దాం, ఎలా చెడు చేద్దాం, ఎలా బ్యాడ్ చేద్దాం అని ఆలోచించి, చూసాక దయ్యాన్ని వెళ్ళగొట్టాడు అంటే దయ్యం ఇతను చెప్పగానే వెళ్ళిపోయింది అని అంటే ఖచ్చితంగా దయ్యాలకి ఇతను బాస్. దయ్యాన్ని వెళ్ళగొట్టాడు కదా, దయ్యం వెళ్ళిపోవనగానే వెళ్ళిపోయిందని అంటే ఖచ్చితంగా ఇతను దయ్యాలకు అధిపతి అయితే తప్ప ఆ దయ్యం అతని మాట వినదు. కనుక మీరు అనుకున్నట్టుగా ఇతను దేవుని కుమారుడు కాడు, దావీదు కుమారుడు కాదు, మీరు అనుకున్నట్లుగా ఇతను రాజు కాదు, ఇతను మెస్సియా కాదు, ఇతను ఎవరంటే దయ్యాలకు అధిపతి, బయల్జెబూలు అంటే దయ్యాలకు అధిపతి ఇతను, అంతే తప్ప దావీదు కుమారుడు కానే కాదు. అంటే మొత్తానికి యేసుక్రీస్తుని కూడా దయ్యం, అంతే కదా, దయ్యాలకు అధిపతి పెద్ద దయ్యం అన్నమాట, అంతే కదండి. దయ్యాలకు అధిపతి ఎవరు? దయ్యాలకు ఎవరు అధిపతిగా ఉంటారు? దయ్యమే ఉంటాడు. ఇప్పుడు మీకు ఈ సినిమా గురించి చెప్పాను కదా, ఈడ రౌడీ, ఈ రౌడీలందరికీ పెద్ద రౌడీ అనమాట. ఆడు విలన్, అసలు మెయిన్ విలన్, అంతే కదా. మెయిన్ విలన్ దగ్గరే చిన్న విలన్స్ ఉంటారు, పనిచేస్తాం. మీకు తెలుసు కదా సినిమాల గురించి. ఏమండి అసలు మాకు సినిమాలు తెలియదండి, అసలు అవి ఎలా ఉంటాయండి, మేము ఎప్పుడు వినలేదండి. ఏంటండి ఆ క్వశ్చన్ మార్క్ మొహాలు? మీకు సినిమాల గురించి అసలే రాయలసీమ, సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి, ఏమండి రక్త చరిత్ర, మీకు తెలియదు ఏముంది చెప్పండి. అవన్నీ మన సినిమాలే కదా, మన ప్రాంతం సినిమాలే కదా. నరుక్కోవడం, చంపుకోవడం, బాంబులు వేసుకోవడం, గొడవలు, గొడ్డళ్ళు, కక్షలు, పగలు, ప్రతీకారాలు, ఫ్యాక్చరిజం. ఏమండి ఇవన్నీ సినిమాలు చూపించలేదా? ఇవన్నీ మీకు తెలియదా వాటి గురించి? నేను మీకు చెప్పాలా వాటి గురించి? బాగా తెలుసు. అలానే ఇప్పుడు యేసుక్రీస్తుల వారిని బయల్జెబూలు అన్నాడు అని అంటే ఇతను దయ్యాలకు అధిపతి అని అంటే దాని అర్థం ఏంటి? ఇతను ఇంకా చాలా పెద్ద దయ్యం అన్నమాట. అలా చెప్పేశారనమాట వీళ్ళు ప్రజల్లో. అప్పుడు యేసుక్రీస్తుల వారు ఇస్తున్నటువంటి సమాధానం చూద్దాం. అది మన పాఠం. ఏమంటున్నాడు ఇప్పుడు 24 వచనంలో, పరిసయ్యులు ఆ మాట విని, వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు, కానీ మరి ఒకని వలన కాదనిరి. ఆయన వారి తలంపులను ఎరిగి వారితో ఇట్లనెను, తనకు తానే వేరుపడిన ప్రతి రాజ్యము కూడా ఏమైపోతుంది? పాడైపోవును. ఒక మంచి ఏమంటే ఒక ఫ్యాక్ట్, ఒక సత్యం చెప్పాడు మహానుభావుడు. ఏంటంటే
తనకు తానే వేరుపడిన రాజ్యం ఏమైపోతుంది? పాడైపోతుంది అన్నాడు. అని చెబుతూ వెంటనే తనకు తానే విరోధముగా వేరుపడిన అది ఏ పట్టణమైనను, అది ఏ ఇల్లైనను నిలువదు అన్నాడు. ఏమైనా అర్థమైందా? తనకు తానే వేరుపడిన ప్రతి రాజ్యము కూడా ఏమైపోతుంది? పాడైపోతుంది అన్నాడు. నిలబడదు, అది ముక్కలైపోతుంది, నిలబడదు, కూలిపోతుంది. ఈరోజు కూడానండి మన దేశాన్ని గురించి చూస్తున్నప్పుడు చాలా బాధ కలుగుతుంటుంది, భయం కలుగుతుంటుందండి. ఎందుకంటే ఆఖరికి ఎలా అయిపోయారంటే, రాజకీయాలు ఎలా అయిపోయారంటే మత ప్రాతిపదికన రాజకీయాలు, కుల రాజకీయాలు, మత రాజకీయాలుగా, ప్రాంతీయ రాజకీయాలుగా మారిపోతున్నాయి కదండి. ఇవన్నీ చూస్తుంటే ఏంటి మన భారతదేశ భవిష్యత్తు? అభివృద్ధిని ప్రధానంగా చేసుకొని రాజకీయాలు చేయవలసినటువంటి రాజకీయ నాయకులు అభివృద్ధి అనేటువంటి మాట ప్రక్కన పెట్టి, కులం ముందు పెట్టి, మతం ముందు పెట్టి, ప్రాంతాన్ని ముందు పెట్టి రాజకీయాలు చేస్తున్నారంటే భారతదేశాన్ని ఎక్కడ తీసుకెళ్ళిపోదామని, ఎటు తీసుకుని వెళ్ళిపోదామని అనుకుంటున్నారు చెప్పండి. అంటే మనుషులందరినీ ఏం చేయాలనుకుంటున్నారు తెలుసా? విభజిస్తున్నారు, మనుషులను విడదీస్తున్నారు. అసలు వాస్తవానికి బ్రిటిషర్సు మన దేశాన్ని 200 ఏళ్ళు పరిపాలించడానికి ప్రధానమైనటువంటి ఫార్ములా, వాళ్ళు అప్లై చేసిన ఫార్ములా ఏంటో తెలుసా అండి? డివైడ్ అండ్ రూల్ అనే పాలసీ ద్వారానే వాళ్ళు 200 ఏళ్ళు మన దేశాన్ని పరిపాలించారు. కానీ ఆ రోజే కానీ మన వాళ్ళందరూ కూడా ఒక్కటిగా ఏకతాటిపైకి వచ్చి యూనిటీగా ఒకవేళ ఉండగలిగితే అసలు వాళ్ళు అంతకాలం పరిపాలించే వాళ్ళే కారు. ఇప్పుడు ప్రతి అధికారంలోకి వచ్చే ప్రతి పార్టీ ఏమని ఆలోచిస్తుందంటే, బ్రిటిషోడు అన్ని సంవత్సరాల అధికారంలో ఉన్నాడంటే వాడు ఏ ఫార్ములా అయితే అప్లై చేశాడో మనం కూడా ఎక్కువ కాలం అధికారంలో ఉండాలంటే మనం కూడా అదే ఫార్ములాను మనం కూడా ఫాలో అవ్వాలి. వాడు ఎలా మనుషులు విభజించి విడగొట్టి 100 సంవత్సరాల పాటు పాలించాడో, ఈరోజు ఈ కుర్చీ ఎప్పటికీ నా కుర్చీగానే ఉండాలి, నేను కూర్చున్నదిగానే ఉండాలి, ఈ సింహాసనం ఎప్పుడు నాదే ఉండాలి, ఎప్పుడు నేనే అధికారంలో ఉండాలి అని అంటే ఏం చేయాలంటే ప్రజల్లో ఉన్న భావోద్వేగాలు, ప్రజల్లో ఉన్నటువంటి ఎమోషన్స్ను రెచ్చగొట్టాలి. ఏ విషయం చెప్తే ఎక్కువగా ప్రజలు రియాక్ట్ అవుతారు, ఏ విషయం ద్వారా ప్రజలంతా కూడా విడిపోతారు అని లెక్కలు వేసుకుంటారు రాజకీయ నాయకులు. ఆ లెక్కలు వేసుకున్నప్పుడు ఇదండి, ఇది చాలా సెన్సిటివ్ విషయం అండి, దీని కానీ లేవనెత్తారా హిందూ ముస్లిం అన్నారు, చాలండి ఇక అంతే, ఇక 10 కాళ్ళ పాటు మీరే అధికారంలో ఉంటారు. మతం పేరు చెప్పారా మీరే అధికారంలో ఉంటారు, కులం పేరు చెప్పాలా, లేదంటే అక్కడ మతం పనిచేయదని కులం అని అనుకోండి, కులం పేరు చెప్పారా మీరే అధికారంలో ఉంటారు. ఇదే బ్రిటిషుడు ఫాలో అయినటువంటి సిద్ధాంతం అండి, అది డివైడ్ అండ్ రూల్. ఈరోజు ఇలానే జరుగుతుందండి. అయితే అంటున్నాడు, ఇలా విడగొడితే ఆ రాజ్యం నిలబడుతుందా అన్నాడు. చూసారా, నిలబడదు. అంటే దాని అర్థం ఏంటంటే అది సమాధానంగా ఉండదు, శాంతియుతముగా ఉండదు, అది అభివృద్ధి చెందినదిగా కనపడదు. మనుషుల మధ్య వైషమ్యాలు, మనుషుల మధ్య అల్లరులు, మనుషుల మధ్య కలహాలు, దీనితో అభివృద్ధి అనేది కుంటుపడిపోయి మరలా 100 ఏళ్ళు 100 సంవత్సరాలు వెనకకు వెళ్ళిపోవాలి. మళ్ళా దేశం అంత భయానకమైన స్థితిలోనికి వెళ్ళిపోతాం. దానికి సాక్ష్యంగా ఈరోజు ఏమండి ఇరాకు, సిరియా ప్రాంతాలు చూడండి, ఆఫ్ఘనిస్తాన్ చూడండి. ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ దానికి ప్రత్యక్ష సాక్ష్యం. ఒక ఇరాక్ ప్రత్యక్ష సాక్ష్యం, ఒక సిరియా ప్రత్యక్ష సాక్ష్యం. ఇరాక్ సిరియాను కంప్లీట్గా ఐసిస్ అనేటువంటి ఏమండి ఆ ఉగ్రవాద సంస్థ కంప్లీట్గా వాళ్ళ స్వాధీనంలోకి తీసేసుకుంది. అలానే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు వాళ్ళ స్వాధీనంలోకి తీసేసుకున్నారు. ఏం జరుగుతుందో, ఏం జరిగిందో మీరు చూశారు. నిలబడతాయా ఎక్కువ కాలం? లేదండి. అదే చెప్తున్నాడు. మీరు ఏమనుకుంటున్నారు? ఏంటి నేను దయ్యపు సంబంధిన, ఏంటి నేను దయ్యాలకు నేను అధిపతినా? పిచ్చివాళ్ళగా మాట్లాడుతున్నారు, మైండ్లెస్ పీపుల్. మీరు నిజంగా జ్ఞానం లేక మాట్లాడుతున్నారు మీరు. అసలు ఎక్కడైనా కానీ తనకు తానే
అనగా తనకు తానే వేరుపడిన ప్రతి రాజ్యము అది పాడైపోవును కదా. తనకు తానే విరోధముగా వేరుపడిన అది ఏ పట్టణమైనా, చూడండి, అది ఏ ఇల్లైనా, ఇంట్లో నలుగురు ఉన్నారు, నలుగురు కూడా నలుగురులో ఏమన్నా ఒక ఇద్దరు ఒకవైపు మరొక ఇద్దరు మరోవైపు అలా వేరైపోయి గొడవ పడ్డారు అనుకోండి, చెప్తున్నాను. ఏమన్నా నలుగురే ఉన్నారు ఇంట్లో, మీకు ఇల్లు గురించి చెప్తే అర్థం. ఇంట్లో నలుగురు ఉన్నారు, నలుగురిలో ఒక ఇద్దరేమో ఒకవైపు మరొక ఇద్దరేమో మరొక వైపు అన్నట్లుగా ఉండి ఏమండి ఈ రెండు వర్గాలుగా మారిపోయి వీళ్ళిద్దరూ కూడా రెండు వర్గాలుగా వారు గొడవ పడితే ఆ ఇల్లు లేదా ఆ కుటుంబం నిలబడుతుందంటారా? మీరు చెప్పండి. నిలవబడదు కదా. ఆ కుటుంబం పడిపోతుంది, ఆ కుటుంబం పతనమైపోతుంది. అది మీకు అర్థం, అది మీకు తెలుసు కదా. అయితే దయ్యాన్ని వెళ్ళగొట్టాను, నేను ఆ మనిషిలో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టాను. ఆ మనిషిని ఆవహించిన ఆ దయ్యాన్ని వెళ్ళగొడితే నన్ను మీరేమంటున్నారు అంటే ఆ దయ్యాలకు అధిపతిని అంటున్నారు. ఒకవేళ నేను ఆ దయ్యాలకు అధిపతిని అయితే నేను వాడిలో ఉన్న దయ్యాన్ని నేను ఎందుకు వెళ్ళగొడతాను? కనీసం ఆలోచించు. అది దానికి నేను అధిపతిని అయితే, నేను దయ్యాన్ని అయితే, నేను ఆ మనిషిలో ఉన్నటువంటి ఆ దయ్యాన్ని నేను ఎందుకు వెళ్ళగొడతాను అని చెబుతూ తర్వాత మాటలో సాతాను అనగా దయ్యం, సాతానును వెళ్ళగొట్టిన ఎడలా అన్నాడు. చూడండి, సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును. అట్లయితే వాని రాజ్యము ఎలాగు నిలుచును అన్నాడు. చూడండి, వాని రాజ్యం అంటే ఎవరి రాజ్యం? సాతాను రాజ్యం. వాని రాజ్యం అనగా దయ్యపు రాజ్యం. దయ్యాన్ని ఇలా వెలగొట్టుకుంటూ వెళ్ళిపోతుంటే ఆడికి రాజ్యం ఎక్కడుంటుంది? ఎంత అవివేకైనా ఎంత అజ్ఞానైనా కానీ అలా వెళ్ళగొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. నేను వాటికి అధిపతినైతే కనుక సాతాను వాడికి రాజ్యం ఉంది. ఆ రాజ్యములో అధిపతినైతే నేను ఎందుకు వెళ్ళగొడతాను? అలా వెళ్ళగొడితే నా రాజ్యం ఏమైపోతుంది? పతనమైపోతుంది కదా, పాడైపోతుంది కదా. ఎవరు కూడా వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు పాడు చేసుకోరు కదా. ఎవరు కూడా వాళ్ళ పట్టణాన్ని వాళ్ళు కావాలని వాళ్ళు పడగొట్టుకోరు కదా. ఎవరు కూడా వాళ్ళ ఇంటిని వాళ్ళు కూలదోచుకోరు కదా. అటువంటప్పుడు నేను ఎలా బయల్జేబులను అవుతాను అన్నాడు. అంటే ఇక్కడ ఒక టాప్ సీక్రెట్ ఒకటి ఆయన చెప్పాడు సాతాను రాజ్యం గురించి. ఏంటంటే సాతాను ఎప్పుడు కూడా తన రాజ్యాన్ని తాను కూల్చుకోదు. తన రాజ్యాన్ని తాను ఎప్పుడు కూడా అది పాడు చేసుకోదు. తన రాజ్యాన్ని తాను ఎప్పుడు అది పతనము చేసుకోదు. అంటే తన రాజ్యం ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? తన రాజ్యం అంటే ఒకళ్ళు కాదు కదా. రాజ్యం అంటే చాలామంది. దేశం అంటారు, నలుగురుంటే కుటుంబం అంటారు కదా. నలుగురుంటే ఏమంటారు? కుటుంబం అంటారు. కొన్ని కుటుంబాలుంటే ఒక ఊరు అంటారు. అలానే కొన్ని ఊర్లు లేదా కొన్ని గ్రామాలు కలిస్తే ఒక మండలం అంటారు. మండలాలు జిల్లాలు అవుతాయి, జిల్లాలు రాష్ట్రాలు అవుతాయి. రాష్ట్రాలను కలిపి ఏమంటారు? రాష్ట్రాలను కలిపి ఒక దేశం అంటారు. ఎంతమంది ఈరోజు భారతదేశం అని మనం అంటున్నాం, ఇండియా అని మనం చెప్పుకుంటున్నాము అని అంటే ఎంతమంది అంటే 140 కోట్ల మంది. ఇప్పుడు సాతాను వాడి రాజ్యమును ఏమన్నాడు? సాతాను అట్లయితే వాని రాజ్యము ఎలాగూ నిలుచును అన్నాడు. అంటే సాతానుకు ఏముందట? రాజ్యమే ఉంది. అంటే ఆ రాజ్యంలో ఎంతమంది ఉన్నారు వాడి శిష్యులు? ఎంతమంది ఉన్నారు వాడి అనుచరులు? ఏమండి, ఎంతమంది ఉన్నప్పటికీ కూడా వాడి రాజ్యములో యేసుక్రీస్తుల వారు చూసినటువంటి గొప్ప విషయం ఏంటంటే యూనిటీ. వాడి రాజ్యములో ఆయన చూసింది ఏంటంటే ఐక్యత. ఏమండి, వాడి రాజ్యంలో యూనిటీ ఉంది, వాడి రాజ్యంలో ఐక్యత ఉంది. వాడి రాజ్యంలో స్ట్రైకులు లేవు, వాడి రాజ్యంలో గొడవలు లేవు, కలహాలు లేవు, రాష్ట్ర రోకులు లేవు, అలగడాలు లేవు, సనగడాలు లేవు, ఏవీ లేవు. ఇవన్నీ ఎక్కడున్నాయంటే దురదృష్టవశాత్తు మన మధ్యలో ఉన్నాయి. ఏమండి, మీరు ఎవరి మీద ఇప్పుడు అలగలేదా సంఘంలో? ఎందుకు అలగలేదు? నెంబర్ 1, ఎప్పుడు ఎవరి గురించి ఎవరు సనుక్కోలేదా? ఎందుకు సనుక్కోకుండా ఉంటారు? ఏమండి, ఎప్పుడు ఎవరికోసం ఎవరు తప్పుగా మాట్లాడకుండా లేరా? ఎందుకు లేరు? వాళ్ళు వస్తే మేము రామని ఏమండి ఎన్నిసార్లు స్ట్రైకులు చేయలేదు? చేశారు కదా.
ఇవన్నీ కూడా ఎక్కడుంటాయి అని అంటే సంఘంలో ఉంటాయి. సంఘం అంటే మనల్ని ఏమని చెప్తామో తెలుసా అంటే, అమ్మో సంఘం అంటే ఇది దేవుని కుటుంబం అంటే, దేవుని కుటుంబం అంటే దేవుని రాజ్యం అంటే చెప్తాం. ఏంటి ఇది మన దేవుని రాజ్యం అట. దేవుని రాజ్యంలో సనుగులు, దేవుని రాజ్యంలో సంశయాలు, దేవుని రాజ్యంలో కలహాలు, దేవుని రాజ్యంలో కక్షలు, దేవుని రాజ్యంలో అసూయలు, దేవుని రాజ్యంలో పగలు, దేవుని రాజ్యంలో ప్రతీకారాల. ఈరోజు దేవుని రాజ్యంలో ఉన్నానని చెప్పుకుంటూ దేవుని రాజ్యంలో ఏవైతే ఈరోజు మనం చూస్తున్నామో ఇవి ఏవి సాతాను రాజ్యంలో లేవండి. అందుకే సాతాను రాజ్యంలో ఉన్నటువంటి ఆ ఐక్యత దేవుని రాజ్యం అని గొప్పగా చెప్పుకుంటున్న మనలో ఎక్కడా? ఏమండి మీకు ఏం తెలుసండి, వాళ్ళ మధ్య లేవు గొడవలు, వాళ్ళంతా బాగున్నారు, సాతాను రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళంతా బాగున్నారని మీకు ఎలా తెలుసండి? సాతాన్ అంటే అది ఆత్మ కదండి, కనబడదు కదండి. అలానే వాడు శిష్యులు, వాడు అనుచరులు వాళ్ళు కూడా కనబడరు కదా, మరి మీకేం తెలుసు అని ఒకళ్ళు మీరు అడగొచ్చు. వెరీ గుడ్, మంచి ప్రశ్నే, నాకు తెలియదు. కానీ యేసుప్రభువే చెప్తున్నాడు వాళ్ళ రాజ్యంలో ఐక్యంగా ఉన్న వాళ్ళంతా ఐక్యంగా ఉన్నారని. ఎక్కడ చెప్పాడా? అదే అధ్యాయం, అదే మత్తయి సువార్త 12వ అధ్యాయం, అదే మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం నుంచి ఒక మంచి సందర్భాన్ని మహానుభావుడు మాట్లాడుతున్నాడు. మరలా 12వ అధ్యాయం, అదే 12వ అధ్యాయంలో, అంటే ఒకే సందర్భంలో చూసారు, ఇవన్నీ ఒకే చోట జరుగుతున్నటువంటి ఏమంటే ఈ సంఘటనలు ఇవన్నీ కూడా చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనంలో అపవిత్రాత్మ అంటే ఒక ఆత్మ అంటే అపవిత్రాత్మ అంటే సాతాను, అంతే కదా. అపవిత్రాత్మలు అంటే ఏవో కాదండి, ఆడి సైన్యం అదంతా. వాడి సైన్యంలో ఒక అపవిత్రాత్మ ఏం చేసిందటంటే, అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత, అపవిత్రాత్మ ఒక మనిషిలోకి అప్పటి వరకు ఒక మనిషిలో ఉంది, ఒక మనిషిలో ఉన్న అపవిత్రాత్మ ఆ మనిషిని వదిలిపెట్టింది. అలా వదిలిపెట్టిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల అది తిరుగుచూ ఉంది. 44 విశ్రాంతి దొరకనందున తిరిగి నీరు లేని చోట్లకి వెళ్ళిపోయిందట. నీరు లేని చోట్లకి వెళ్ళిపోతే అక్కడ మనుషులు ఎవరు ఉంటారు? ఏమండి, మనుషులు నివసించాలి అని అంటే మొట్టమొదట అక్కడ ఏముండాలో తెలుసా? నీరు ఉండాలి. అందుకే చూడండి, ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత నైలు నాగరికత అని చెప్పుకుంటుంటారు. ఈజిప్షియన్ సివిలైజేషన్ అని చెప్పుకుంటాం. ప్రపంచంలోనే మొట్టమొదటి నాగరికత అంటారు. అంటే నైలు నది పారివాహక ప్రాంతం, ఆ ప్రాంతంలోనే మొట్టమొదటి నాగరికత వెలిసింది. మన దేశం గురించి మాట్లాడితే సింధు నాగరికత అంటాం. నది అంటే నదులు ఉన్నటువంటి ప్రాంతంలోనే, నీరున్న ప్రాంతంలోనే నాగరికత అనేది వెలుస్తుంది అన్న సంగతి మనకు తెలుసు. అక్కడే మనుషులు ఉంటారు. నీరు లేని చోట మనిషి జీవిస్తాడా? జీవించాడు. నీరులోని చోట్లకు వెళ్ళిపోయిందట. దానికి విశ్రాంతి దొరకలేదు. ఎందుకు విశ్రాంతి దొరకలేదంటే మనుషులు ఎవరు లేరు కదా. అంటే దయ్యానికి రెస్ట్ తీసుకోవడానికి ఎవరు కావాలన్నమాట? నీకేమో ఏసీ ఉంటే చాలు, ఆడికేమో నువ్వు ఉంటే చాలు. నీకు రెస్ట్ కావాలంటే ఒక రూమ్ ఉండాలి, ఆ రూమ్లో ఒక ఫ్యాన్ ఉండాలి, ఫ్యాన్తో పాటు ఏసీ ఉండాలి అని కోరుకుంటాం. మనం ఒక మంచి మంచం ఉండాలనుకుంటాం, మంచి ఆ మంచం మీద మంచి పరుపు ఉండాలనుకుంటాం, ఆ తర్వాత పరుపు మీద ఒక మంచి తల కింద పెట్టుకుని ఒక మంచి దిండు ఉండాలనుకుంటాం, మనసు మంచి రెస్ట్ కావాలనుకుంటాం మనం. అయితే అలా విషయం ఏంటంటే, ఆ రెస్ట్ తీసుకోవాలంటే వాడికి విశ్రాంతి కావాలంటే నువ్వు ఉంటే చాలు, వాడికి ఏం అవసరం లేదు వాడికి. కానీ అలా ఒక మనిషిని వదిలేసి అది నీరు లేని చోట్లకు వెళ్ళిపోతే అక్కడ మనుషులు ఎవరు కనబడకపోయేటప్పటికీ మరలా తిరిగి వచ్చేసిందట. ఎక్కడికి? ఎవరినైతే వదిలేసి వెళ్ళిపోయిందో మరలా తిరిగి అక్కడికి వచ్చేసిందట. అక్కడికి వచ్చేటప్పటికి వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇల్లంతా అంటే ఆ మనిషిని చూడగానే ఖాళీగా కనిపించిందట. అంటే ఆ మనిషి మనసులో లేదా ఆ హృదయంలో ఏవి కనపడలేదు. చూడండి, 44వ వచనంలో ఆ విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదని అనుకుని వచ్చి, అది ఇల్లట. ఏంటి? మనిషిని నా ఇల్లు ఆడదండి, ఇల్లు ఆడ కట్టుకున్నాడా? ఎంత దారుణం అండి. తల్లి గర్భంలో మనం నిర్మించిన వాడు ఎవరు? నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నేను పిండమునయుండగా నీ కన్నులు నన్ను చూచెను. దేవుడు కదా. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి అని అంటాడు. దేవుని హస్తాలు దేవుడు నిర్మాణం చేశాడు, ఆయన కన్నులు మనల్ని చూశాయి, చేసినంత దేవుడు. కానీ ఆడొచ్చి అంటున్నాడు నా ఇల్లు అంటున్నాడు అని అంటే ఏంటండి? ఆడికున్న అధికారం ఎవడు? చూసారా? కట్టుకున్నదేమో దేవుడు, ఆక్రమించిందేమో ఎవరు? దయ్యం. కట్టుకున్నవాడు దేవుడైతే ఆక్రమించినవాడు, కబ్జా చేసినవాడు మాత్రం అపవిత్రాత్మ, దయ్యం. అలానే వాడికి వస్తాడా అంటే లేదు.
విషయం ఏంటంటే ఖాళీగా ఉంటే వాడు వచ్చేస్తాడు అంతే, నీ పర్మిషన్ కూడా అవసరం లేదు. ఖాళీ కనబడితే వచ్చేస్తాడు, దూరిపోతాడు. ఖాళీగా కనబడితే వచ్చేస్తాడు లోపలికి. ఖాళీగా అంటే ఏంటంటే నీ మనసులో ఏమీ లేదు, వాక్యం లేదు, ఏమీ లేదండి. బాప్తిస్మం తీసుకొని ఇంటి సంఘానికి వెళ్ళకుండా, వాక్యం చదువుకుండా, వాక్యం వినకుండా ఖాళీగా ఉండరు అనుకోండి, నీ బుర్రలో ఏముండదు మరి వాక్యం అంటే. ఖాళీగా ఉంటుంది. అది ఖాళీగా ఉండగానే ఏముంది, చక్కగా లోపలికి వచ్చేది. ఖాళీగా ఉంది లోపలికి వచ్చేస్తాడు. అందుకే ఏమైపోవాలంటే బాప్తిస్మం తీసుకున్నామంటే, అందుకే దేవుడు ఏం చేశాడంటే, ఒరేయ్ వెంటనే సంఘంలో చేరిపో అన్నాడు. ఆ సంఘంలో చేరిపోతే ప్రభా సంవత్సరానికి ఒకసారి వస్తాను ప్రభా అంటే నోరు ముయ్యి అంటాడు ఆయన. సంఘంలో నువ్వు బాప్తిస్మం తీసుకున్న తర్వాత సంవత్సరానికి ఒకసారి రావడం కాదురా, నెలకోసారి రావడం కాదురా. అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, ప్రార్థన రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక అన్న పదం దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఏమంటాడు తెలుసా అండి, కంటిన్యూ అంటాడు. అంటే కంటిన్యూగా అనమాట. అప్పుడప్పుడు అన్నావు అనుకో ఖాళీగా ఉంటుంది, నీ పోతుంది. ఖాళీగా ఉందనుకోండి, ఆడికి ఎలా అయిపోతుంది, ఆహా ఎంత చక్కగా ఉంది, చక్కగా ఊడ్చేసి శుభ్రంగా చేసి పెట్టాడు, లోపలికి వెళ్ళిపోదాం అనుకుంటాడు. అందుకే వాడు అలా వచ్చాడట, అలా చూశాడట, ఖాళీగా కనిపించిందట. ఖాళీ కనపడగానే వీడు పోలే ఖాళీగా ఉంది కదా, నేను ఒక్కడనే వచ్చి ఉండిపోతాను అనుకోలేదట. ఆడేం చేశాడు చూడతా తర్వాత చూడండి, నేను వదిలి వచ్చి నా ఇంటికి తిరిగి వెళ్ళేదని అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండట చూచి మళ్ళా వెళ్ళిపోయి తనకంటే ఏంటి దయ్యాలలో మంచి దయ్యాలు, చెడ్డ దయ్యాలు అంటే ఇందులో కూడా మన డిగ్రీస్ లాగా ఉంటాయా, కేటగిరీస్ ఉంటాయా? ఏమో ఆ పదం చూస్తున్నప్పుడు చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉందో. దయ్యం అంటేనే చెడ్డది, మళ్ళీ తనకంటే కూడా మరీ చెడ్డవైన ఆ పదం చూడండి అక్కడ. చూడగానే ఖాళీగా కనపడగానే వెళ్ళి తనకంటే కూడా చెడ్డవైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చును. ఒక్కదాని వచ్చి ఉండొచ్చు కదా, అదొక్కది వచ్చి ఉండొచ్చు కదండి దయ్యం. నో, నేను ఒక్కదాన్నే కాదు, నేను ఒక్కడనే కాదు, నాతో పాటు ఎంతమంది రాగలిగితే అంతమందిని తీసుకెళ్ళి వాడు హృదయంలో కాపురం ఉంటాం, వాడు ఇంట్లో ఉండి వాడు దూరిపోతాం మేము అంతే. అదే దాన్ని అక్కడ నేను ఒక్కడే కాదు అందరం ఉండిపోవాలి మేము అంటే. ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది చూడండి, ఒక్కడిగా ఉండొచ్చు కానీ ఖాళీగా కనబడేసరికి వెళ్ళిపోయి ఆడికంటే మరి చెడ్డవైన 7 వెంట పెట్టుకుని వచ్చేసి మేమందరం కూడా వీళ్ళలో కలిసి ఉండాలి అని ఆశపడుతున్నాయట అయ్యో. మీరు ఎప్పుడైనా అలా ఆలోచించారా అండి? మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? ఎలా సెమినార్ కదా, నేను ఒక్కడిని ఎందుకు రావడం, ఏమండి కుటుంబం అంతా వెళ్ళిపోదామండి. కొన్ని కుటుంబం అంతా వచ్చారు, మన కుటుంబం వెళ్ళిపోవడం ఏంటండి? మనకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళని కూడా మనం తీసుకెళ్ళొచ్చు కదా, వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోతే వాళ్ళు కూడా వింటారు కదా. ఒక మాట కాకపోయినా ఒక మాట అయినా ఏమండి, ఏదో ఒక వాక్యమైనా ఏదో ఒక మాట అయినా ఏదో ఎక్కడో ఒక చోట వాళ్ళ హృదయం తాకుండా ఉంటుందా? ఎవరో చెప్పిన ఒక మాట, ఆ మాట వాళ్ళు మార్పు తీసుకొని రాకుండా ఉంటుందా? ఆ తర్వాత వాళ్ళు సంఘానికి రాకుండా ఉంటారా? సత్యానికి వాళ్ళు అంటుకట్టబడిన వాళ్ళుగా ఉంటారా? ఆ సత్యానికి సహాయకులుగా మారకుండా ఉంటారా? ఏమండి ఎందుకంటే మనం ఒక్కరు ఎందుకు వెళ్ళాలండి, వాళ్ళు కూడా వస్తారు, అడుగుదామండి, వాళ్ళు ఇంకొకరిని అడుగుదామండి, ఇంకొకరిని అడుగుదామండి, ఇంకొకరిని అడుగుదామండి, మనం ఎంతమందికి చెప్పగలం అంతమందికి చెప్పేద్దామండి, అందరిని తీసుకుని వెళ్ళిపోదామండి అని మీరు ఎప్పుడైనా ఈ ప్రయత్నం చేశారా? చేయరు. ఎందుకు? ఆడు చేయనెత్తి కదా మిమ్మల్ని. ఆడేమో చెడగొట్టడానికి పాడు చేయటానికి నేనే చెడ్డోన్ని, నేను చెడ్డవాడినైనా నాకంటే చెడ్డవైన మరి 7 తీసుకొని వెళ్ళిపోయి అంటే చూసారా? ఏమండి అవి కూడా నువ్వు పిలిస్తే మేము రావాలా అనలేదండి. అవి ఆ మిగతా 7 కూడా చూడండి, అవి కూడా చాలా మంచివి. నువ్వు చెప్పగానే మేము వచ్చేయాలా అన్నాయా అనలేదు. పద నిజమా, ఖాళీగా ఉన్నాడా, మీ కూడా వచ్చేద్దాం పద అంటే. వాళ్ళ మధ్య ఉన్న అవగాహన చూడండి, అండర్స్టాండింగ్ చూడండి ఎలా ఉందో. వేటి మధ్య అవగాహన? అది దయ్యాల మధ్య ఉన్న అవగాహన, దయ్యాల మధ్య ఆ మాటల వాళ్ళ మీద వాళ్ళకున్న నమ్మకం. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏక మనస్సు, ఏకభావం, ఏక హృదయం. ఎక్కడో విన్నట్టుగా ఉన్నాయి ఈ మాటలన్నీ కూడా. ఏమండి దయ్యాలలో ఉన్న ఏక మనస్సు, దయ్యాలలో ఉన్నటువంటి ఏక హృదయం, దయ్యాలలో ఉన్న ఏకాత్మ. ఏమండి దేవుని రాజ్యంలో ఉన్నామని చెప్పుకుంటున్న మనలో ఎక్కడున్నాయండి? 10 మంది కూర్చుంటే 10 రకాలుగా ఆలోచిస్తారండి. 10 పుర్రెకో బుద్ధి అంటారు చూసారా? మనం ఒక విషయం చెప్తుంటే దాన్ని మనం చెప్పిన కోణంలో కాకుండా 10 రకాలుగా ఆలోచిస్తుంటారు. అప్పుడు వాళ్ళు చెప్పిన తర్వాత నీకు ఇట్లా కూడా అర్థమవుతుందా ఈ మాట? అసలు నాకే లేదు ఆలోచన, నీకెలా వచ్చింది? అంతే వాడు అలా పెడుతుంటాడు బుర్రలో తీసుకొచ్చి. మనం మంచి కంటే ఎక్కువగా చెడుకే ఎక్కువగా ఆలోచిస్తుంటామంటే ఒక మాట చెప్పగానే. మన వలన జరిగే మేలు కంటే కీడెక్కువ.
మన వల్ల జరిగే మంచి కంటే చెడు ఎక్కువ సంఘానికి. అవునా కదా? కొంచెం ఆలోచించండి. కొంతమంది ఉంటారండి, ఏమంటే నిజంగా చెప్తున్నా, హార్ట్ఫుల్గా, మనస్ఫూర్తిగా, ఏమంటే ఎవరి కోసం చెప్పాల్సిన పని మాకేముంటుంది చెప్పండి వాక్యం. కానీ ఎక్కడో ఒక చోట మీ మనసులను దయ్యంగాడు లోపల తీరిపోయామంటాడు తెలుసా? ఎవరి గురించి చెప్తున్నాడో తెలుసా? నీ గురించి చెప్తున్నాడు. ఇంకొక విషయం చెప్పనా నీకు? నీ గురించి చెప్తున్నాడు. నీ గురించి ఆయనకేం తెలుసు అనుకుంటున్నావు? ఆవిడే చెప్పుంటుంది అని ఆవిడ పేరు కూడా నీకు జ్ఞాపకం చేస్తుంటాడు. నీకు విషయం చెప్పనా? అసలు నీ గురించి కాదు నేను చెప్పేది. అలా అని ఆవిడెవరు నాకు చెప్పింది అనుకోండి, ఇంకా పెద్ద తప్పు. కానీ నీ మనసును చూసా వాడు అలా ప్రేరేపిస్తుంటాడు, మోటివేట్ చేస్తుంటాడు వాడు అలా. ఆ తర్వాత ఆమెను సరికి కనబడదు అమ్మ, ఆమెను సరికి అన్నయ్య కనబడడు, ఆమెను సరికి అయ్యగారు కనబడడు. బాయ్ బాయ్ అంతే. ఇంకా ఏమండి ఈ సంఘానికి, ఆ సేవకుడికి, ఆ సహవాసానికి నిండు దండాలు, ఇంకా మళ్ళీ ఎప్పుడూ కనబడరు. ఎందుకు ఇది? ఎక్కడ జరుగుతుంది? దేవుని రాజ్యంలో ఉన్నావా నువ్వు? నిజంగా దేవుని రాజ్యంలో ఉన్నావా? దేవుని రాజ్యంలో ఉంటే నువ్వేమనుకోవాలో తెలుసా? ఒకవేళ ఏదైనా నా హృదయాన్ని తాకుతుంది అని అంటే దేవుడు నన్ను సరి చేసుకోవడానికి చెప్తున్నాడేమో, నా లోపాన్ని దిద్దుకోవడానికి చెప్తున్నాడేమో. లోపాన్ని దిద్దుకోవటానికో సరి చేసుకోవటానికో దేవుడు చెబుతున్నాడు అన్న ఆలోచన కంటే కూడా ఎందుకు వేరుగా ఆలోచిస్తున్నారు మీరు చెప్పండి ఇక్కడ? అంటే దయ్యం చూసారా, అది వెళ్ళిపోయి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చును అన్నాడు. అప్పుడు అలా వచ్చేసింది. 7 + 1 మొత్తం ఎన్ని అయిపోయాయి? 8 దయ్యాలు ఇప్పుడు వాడిలోనికి వచ్చేసాయి. 8 దయ్యాలు కలిసి కాపురం చేస్తున్నాయి, కానీ వాళ్ళ మధ్య గొడవలు లేవండి. దయ్యాల మధ్య ఉన్న యూనిటీ, దయ్యాల మధ్య ఉన్న ఐక్యత, దయ్యాల మధ్య ఉన్నటువంటి ఐక్యత, దయ్యాల మధ్య ఉన్నటువంటి యూనిటీ మన దగ్గర లేదేంటండి? దయ్యం అంటేనే చెడ్డది. నువ్వు చెడ్డదనవేం కాదు కదా, మంచోడివే కదా, దేవుని కుమారుడని చెప్పుకుంటున్నావు కదా, బాప్తిస్మం తీసుకున్నానని చెప్తున్నావు కదా. మరి బాప్తిస్మం తీసుకున్నానని, దేవుని కుమారుడనని, దేవుని కుమార్తెనని చెప్పుకుంటూ కూడా మరలా ఎందుకు మన మధ్య యూనిటీ లేకుండా పోతుంది? ఎందుకు మన మధ్య ఐక్యత లేకుండా ఉంది? ఇంకొక విషయం చెప్తాను, ఇది ఇలా మనసులో పెట్టుకోండి. యేసుక్రీస్తుల వారు మరొక సందర్భాన్ని చూపిస్తున్నాడు. మరొక సందర్భం ఎక్కడ? మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తుల వారు ఆ గెరాసేనుల ప్రాంతానికి వెళ్ళాడు. మహానుభావుడు గెరాసేనుల ప్రాంతం, గదరేనీల దేశం అంటాం కదా, ఆ గెరాసేనుల ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళగానే అక్కడ అప్పటికి అపవిత్ర ఆత్మ పట్టిన వాడు ఒకడు సమాధుల్లో నుంచి పరిగెత్తుకొని వచ్చేసాడట. అలా వచ్చినటువంటి వాడు ఆ సమాధుల్లో నివాసం చేసేవాడు అని అతని కోసం రాయబడింది. అంతేకాదు సంఖ్యలతో వాడిని ఎవరు కూడా బంధించలేకపోతున్నారు. ఆ తర్వాత అతనికి చేతి సంఖ్యలు వేసినా కానీ అవి కూడా తెంచుకుంటున్నాడు. ఆ తర్వాత వచ్చేసి కాలికి సంఖ్యలు వేస్తే వాటిని కూడా వాడు తుత్తునీలుగా చేసేస్తున్నాడు, రాళ్లతో గాయపరుచుకుంటున్నాడు. ఆ తర్వాత అతను కేకలు, ఏమంటే రాత్రింబగలు సమాధుల్లో, కొండలలో వాడు కేకలు వేస్తున్నాడు. ఏమంటే ఇది వాడి సిచ్యువేషన్ అండి. ఎవరిది? అపవిత్రాత్మ పట్టిన ఒక మనుషునిది. ఎక్కడ? గదరేనుల ప్రాంతం. అక్కడికి ప్రభు వచ్చాడు. ప్రభువుని చూశాడు. వీడు అపవిత్రాత్మ పట్టిన ఈ మనుషుడు వాడిగానే పరిగెత్తుకొని యేసుప్రభు దగ్గరకు వచ్చేసాడు. వచ్చి అంటున్నాడు, యేసుప్రభుతో మాట్లాడుతూ అంటున్నాడు, యేసు 7వ వచనంలో, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమిటి? నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాడు. ఎందుకంటే ఆయన అపవిత్రాత్మ ఈ మనుష్యుణ్ణి విడిచిపోమ్మని వానితో చెప్పిన గనక, అయ్యా నీకు ఒక దండం, నన్ను బాధ పెట్టకు అంటున్నాడు. అప్పుడు చూడండి, అప్పుడు యేసుక్రీస్తు వారు నీ పేరేమని వాడిని అడగగానే వాడు అంటున్నాడు, నా పేరు సేన అన్నాడు. సేనానా అంటే ఏంటి అని మనం అంటాం కనుక మన కోసం చెప్తున్నాడు. సేన అంటే ఏంటంటే మేము అనేకులము అన్నాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది. ఏంటి? అనేక మంది కలిసి ఎంతమందిలో ఉన్నారు? ఒక్కనిలో ఉన్నారు. అక్కడ 8 మంది కలిసి ఒక్కనిలో ఉన్నారు నివాసం, దయ్యాలు. ఇక్కడ ఈ వ్యక్తిలో సేన, అనేక మంది ఒక్క మనిషిలో ఉన్నారు. ఇప్పుడు అసలు పాయింట్ ఏంటంటే, అనేక దయ్యాలు ఒక మనిషిలో ఉన్నా అనేక దయ్యాలు ఒక్కటిగా ఉన్నాయండి. ఎలా చెప్తారండి మీరు ఒక్కటిగా ఉన్నాయని చెప్పమంటారా? అక్కడ యేసుక్రీస్తుల వారిని అందరూ కూడా ఒకే ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నారు. ఏంటంటే, అయ్యా నువ్వు మమ్మల్ని వెళ్ళగొడతావా, మమ్మల్ని బాధ పెట్టకు అన్నారు. అని చెబుతూ, ఒకవేళ మమ్మల్ని ఈ వ్యక్తిలో నుంచి బయటికి పంపాలనుకుంటే మా అందరి కోరిక ఒకటే ఒక కోరిక ఏంటంటే,
అదిగో అక్కడ దూరముగా ఉన్న ఆ పందులలోనికైనా పంపు, తప్ప పాతాళానికి మాత్రం వద్దు. అంటే అందరూ ఒకే ఒక కోరిక చూసారా? గొర్రెల్లోకి పంప అనలేదు, మేకల్లోనికి అనలేదు. అందరూ కూడా ఒకటే కోరుకున్నారు, ఏంటంటే అయ్యా అక్కడ దూరంలో ఏమున్నాయి? పందులు ఉన్నాయి, మమ్మల్ని ఆ పందుల్లోనికి పంప. ఎన్ని దయ్యాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కానీ వాళ్ళందరూ ఒకే మనసు, ఒకే కోరిక, ఒకటే భావం ఏంటంటే మనల్ని ఇందులో నుంచి కానీ ఒకవేళ బయటికి పంపాలనుకుంటే వీడిలో నుంచి ఖచ్చితంగా మనందరం కూడా ఒకటే పెడదాం ఆయన ముందు, ఏంటంటే ఆ పందుల మందలోనికి పంపమందాం తప్ప ఇంకొక మాట లేదు. అంటే ఏక మనసు కలిగి ఉన్నాయి చూసారా? అవి ఏకభావంతో ఉన్నాయి చూసారా? అవి ఏక హృదయం కలిగే ఉన్నాయి. ఒకే మాట మీద, ఒక రకంగా చెప్పాలంటే ఒకటే మాట, మేమంతా ఒకటి, మా మాట కూడా ఒకటే. ఏం మాట్లాడుతున్నాయి దయ్యాలు? అంటే సాతాను దయ్యపు రాజ్యములో ఉన్నటువంటి దయ్యాలు, వాటి మధ్య ఉన్నటువంటి ఏకాభిప్రాయం చూడండి. అన్నీ ఒకటే మాటతో మమ్మల్ని ఆ మందులోని పంపించు అనేసరి. అప్పటికి ఎంతో కాలంగా వాడిలో నివాసం ఉంటున్నాయి, కానీ ఎక్కడా భేదాభిప్రాయాలు లేవు. అలానే అది ఒక్కటిగా వెళ్ళింది, వదిలిపెట్టి వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చింది, ఖాళీగా ఉండటం చూసింది, వెళ్ళిపోయి తనకంటే చెడ్డమైన మరి 7 తీసుకొని వచ్చేసి వాటిలో నివాసం ఉండడానికి ఇష్టపడింది. ఈ సందర్భాలను చదువుతున్నప్పుడు మనకి ఏం అర్థం కావాలి? అవన్నీ కూడా ఒక్కటిగా ఉండటానికి ఏక మనసు కలిగి ఉన్నాయి, ఏక భావం కలిగి ఉన్నాయి, యూనిటీగా పనిచేస్తున్నాయి అన్నట్లుగా మనకు అర్థమవుతుంది. అందుకే యేసుక్రీస్తుల వారు మన యోహాను సువార్త 17కి వెళ్ళేటప్పటికి ఇవన్నీ తెలుసు ఆయనకు. దయ్యపు రాజ్యం ఇంతకాలంగా ఆదాము అవ్వలను పతనం చేసింది మొదలుకుంటే యేసుక్రీస్తు వచ్చినంత వరకు కొన్ని వేల సంవత్సరాలైనా కానీ వాడు రాజ్యం పతనం కావట్లేదంటే కారణం ఏంటంటే వాడి రాజ్యంలో ఏముంది? యూనిటీ ఉంది. అందుకే వాడి రాజ్యం పతనం కాలేకపోతుంది, వాడి రాజ్యం అందుకే నాశనం కాలేకపోతుంది. వాడి రాజ్యంలో ఉన్నటువంటి ఐక్యత. అందుకే యేసుక్రీస్తుల వారు తండ్రిని కోరుకున్నాడు, తండ్రికి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? తండ్రి, నీవు నన్ను లోకానికి పంపితువని నేను ఎరుగుదును, అయితే నా యందు నీవు, నీ యందు నేనును ఉన్నలాగున వారును అన్నాడు. ఎవరు? నా యందు విశ్వాసం ఉంచిన వారు. వారును అనగా నా యందు విశ్వాసం ఉంచిన క్రైస్తవులైన వారును వాక్యము వలన, యోహాను సువార్త 17:21 వారును వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచిన వారందరూ ఏకమై ఉండవలనని నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను అన్నాడు. యేసుక్రీస్తుల వారు మనందరి కోసం, ఆయన విశ్వసించిన వారందరి కోసం ఆయన చేసిన ప్రార్థన ఏంటంటే మనమందరం ఒక్కటిగా ఉండాలి, మనమంతా ఒక్కటిగా ఉండాలి, ఏకముగా ఉండాలి అని. అమ్మో, వాడికి అర్థమైపోయింది. ఏమన్నా బాగుందా? ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ మహానుభావుడా, నువ్వు నీ తండ్రిని వేడుకుంటున్నావు, నిన్ను నమ్మిన వాళ్ళంతా ఏకంగా ఉండాలని. నువ్వు నమ్మిన వాళ్ళంతా ఏకముగా ఉంటే నీ రాజ్యం బలం పెరుగుతుంది, నీ రాజ్యం విస్తరిస్తుంది, నీ రాజ్యం వ్యాపిస్తుంది. నీ రాజ్యం పెరిగిపోతే నా రాజ్యం ఏమైపోతుంది? పతనం అయిపోద్ది. నా రాజ్యమే ఉండాలి ఈ భూమి మీద, నేనే కలకాలము ఉండాలి అని అంటే నేనేం చేస్తానో తెలుసా? నీ రాజ్యములో ఉన్న వారిని డివైడ్ అండ్ రూల్. ఇది బ్రిటిష్ కాదు, సాతానుగాడి పాలసీ అది. వాస్తవానికి అది మొట్టమొదట దీన్ని తీసుకొచ్చిన వాడు, ఈ ప్రపంచానికి పరిచయం చేసిన వాడు ఎవడు తెలుసా? డివైడ్ అండ్ రూల్ అనేటువంటి పాలసీని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వాడు ఎవడు అంటే వాడు సాతాను, దయ్యం. ఎక్కడ పరిచయం చేశాడు తెలుసా? కొరింథీ సంఘంలో పరిచయం చేశాడు. కొరింథీ సంఘంలో ఏమని పరిచయం చేశాడో తెలుసా? ఇదిగో నేను పౌలు వాడను, నేను అపొల్లో వాడను, నేను కేఫా వాడను, నేను క్రీస్తు వాడను అని అప్పటి వరకు ఒక్కటిగా ఉన్న సంఘం, ఏకముగా ఉన్న సంఘం, ఒక్కటిగా ఉన్న సంఘాన్ని 4 ముక్కలు చేసేసాడు. డివైడ్. అందుకే అన్నాడు పౌలు గారు, ఏంటి క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు అనేవాడు సిలువ వేయబడ్డాడా మీకోసం? అపొల్లో అనేవాడు సిలువ వేయబడ్డాడా మీకోసం? రక్తం చిందించాడా? నో. మీ కొరకు ప్రాణం పెట్టినవాడు, మీ కొరకు రక్తం చిందించినవాడు, తిరిగి రానయ్యున్నవాడు, మీ కొరకు మీ పాపాలు క్షమించగలిగిన వాడు, మీకు పరలోకాన్ని ఇవ్వగలిగిన వాడు ఒకే ఒక్కడు, ఆయనే ప్రభు. మీరు ముక్కలైపోదాం అనుకుంటున్నారు? ఇది వాడిది. మనల్ని ముక్కలు చేస్తున్నాడు వాడు. ఎందుకంటే వాడి రాజ్యం ఈ రోజు వరకు వాడు నిలబడి ఉంది. వాడి రాజ్యం నిలబడాలి అని అంటే దేవుని రాజ్యాన్ని ఏం చేయాలనుకున్నాడు? వాడు ముక్కలు చేయాలనుకున్నాడు. నిజంగా ఈరోజు దేవుని రాజ్యాన్ని వాడు ముక్కలు చేస్తున్నాడు. ఎన్ని ముక్కలుగా ఈరోజు క్రైస్తవ్యం అయిపోయిందో మీకు చెప్పనవసరం, మీకు తెలుసు. కొన్ని వేల శాఖోపశాఖలుగా ఈరోజు క్రైస్తవం విడిపోయింది. అందరూ అదే బైబిల్ అంటారు,
అందరూ అదే విశ్వాసం అంటారు, అందరూ అదే క్రీస్తు అంటారు. కానీ ఈరోజు క్రైస్తవులంతా ఒక్కటిగా ఉన్నారో మీరు చెప్పండి? లేని పరిస్థితి. చివరికి వచ్చేటప్పటికి ఒకే సంఘంలో ఒకే రొట్టెని విరిచి ఒకే పాత్రలోనిది త్రాగే ఒకే సంఘం అని చెప్పుకుంటున్న వారిలో కూడా భేదాభిప్రాయాలు లేవా చెప్పండి? మీరు వెళుతున్న సంఘాల్లో భేదాభిప్రాయాలు లేవా? మీరు వెళుతున్న సంఘాలలో అందరూ కూడా ఏమైనా సంశయాలు లేవా? మీరు వెళుతున్న సంఘాల్లో మీ సనుగులు లేవా? మీరు వెళుతున్న సంఘాలలో వర్గాలు లేవా? మీరు వెళుతున్న మనం ఉంటున్న సంఘాలలో కూడా వర్గాలు, భేదాభిప్రాయాలు, సనుగులు, సంశయాలు ఇవన్నీ మన సంఘాలలో కూడా ఉన్నాయని అంటే దేవుని రాజ్యంలో ఉన్నామా మనం? ఒక్కసారి దయ్యపు రాజ్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. పాడు చేసే దయ్యపు రాజ్యంలో ఉన్న ఐక్యత బాగు చేయటానికి ఒక్కటైన మనలో ఎందుకు లేకుండా పోయింది? అందుకే యేసుప్రభు ఒక మంచి పాఠం చెప్పాలనుకున్నాడు. ఆ పాఠాన్ని ఈరోజు మీ ముందుకు తీసుకుని నేను వచ్చాను. పాడు చేసే, నాశనము చేసే, ఈ సమాజాన్ని పతనం చేసే దయ్యమే వాడి రాజ్యములో ఉన్నవాళ్ళు అంతా ఒక్కటిగా ఉన్నప్పుడు బాగు చేయటానికి ఒక్కటైన మనం ఈ సమాజాన్ని మనం ఎందుకండి వేరుగా ఉండాలి? మనం ఎందుకండి సనుగులతో ఉండాలి? మనం ఎందుకండి భేదాభిప్రాయాలతో ఉండాలి? మనం ఎందుకండి వర్గాలుగా ఉండాలి? వద్దు. ఒకవేళ ఇప్పటి వరకు అలాంటి ఆలోచనలు మీ మనసులో ఏమైనా ఉంటే తుంచేసుకోండి, వాటిని చంపేసుకోండి. దయ్యం, వాడు సాతాను, వాడు అనుచరులు, వాళ్ళు ఒక్కటిగా ఉన్నారు ఇన్ని వేల సంవత్సరాలుగా. మనం బ్రతికే కాలం కొద్ది కాలమే కదా, ఎంతకాలం మనం జీవిస్తాం చెప్పండి? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే చిన్న జీవితం ఆవిరి వంటి జీవితం. ఈ జీవితంలో ప్రభువుని తెలుసుకున్న ఇక్కడికి వచ్చేసరికి చాలా కాలం అయిపోయింది. ఇంకెంతకాలం మనకుందో తెలియదు. అటువంటిప్పుడు ఈ కొద్ది కాలంలో మనం అందరం ఏకంగా ఎందుకు ఉండలేవు? ఒకరోజు యెరూషలేములో ఉన్న సంఘంలో ఉన్న వాళ్ళంతా ఏక హృదయం, ఏకాత్మ కలిగిన వారుగా ఉన్నారు. విశ్వసించిన వారందరూ ఏకముగా అంటాడు, ఏక మనస్సు కలిగి అంటాడు, ఏక భావం కలిగి అన్నాడు. ఆ రోజు మొదటి శతాబ్దంలో యెరూషలేములోని సంఘం ఏకముగా ఉంది కనుకనే సంఘం చాలా డెవలప్ అయింది, వాక్యం చాలా వేగంగా విస్తరించింది. ఈరోజు కూడా అదే చెప్తున్నాను. ఇక్కడ మీరు ఏ సంఘానికి వెళుతున్నా మీ సంఘంలో మీరంతా కూడా ఒక్కటిగా ఉంటేనే తప్ప మరలా ఈ సంఘం లేదా ఈ రాజ్యం అనేక ప్రాంతాలకు వ్యాపించదు. అనేక ప్రాంతాలకు దేవుని పని వెళ్ళకుండా, దేవుని రాజ్యం విస్తరించకుండా ఉందంటే దయ్యంగా చేసే పని ఏంటంటే మన రాజ్యంలో లేదా మన సంఘంలో మనకే గొడవలు పెడతాడు. మన సంఘంలో ఉన్న మనకే ఒకరి మీద ఒకరికి విరోధంగా లేపుతాడు. అలా లేపటం వల్ల మనం కొట్టుకుంటూ మన గురించి మనం ఆలోచించుకుంటుంటాం తప్ప పక్క వాళ్ళ కోసం ఆలోచిస్తామా? ముందు మన కుటుంబాలలో ఉన్న వాళ్ళంతా కూడా ఏమండి అలిగి సంఘానికి రాకుండా మానేసుకు వీళ్ళ చుట్టూ తిరగడమే సరిపోతుంటుంది. ఇక మనమంతా కూడా ఎప్పుడంటే బయటికి వెళ్ళిపోయి వాళ్ళకి వాక్యం చెప్పి దేవునిలోకి నడిపిస్తాం చెప్పండి మనం? అది చాలా తెలివిగా చేస్తున్నాడు మిమ్మల్ని వాడు. చూసావా నీకు బాగోలేదు, వాళ్ళు కనీసం పలకరించారా, కనీసం ఇంటికి వచ్చారా, నువ్వు సంఘం ఆదివారం రాలేదు, ఆదివారం రాకపోతే కనీసం ఎందుకు రాలేదు కూడా నేను అడగలేదు, చూసావా అలాంటి సంఘం నువ్వు వెళ్ళాలా, నువ్వు వెళ్ళడం అవసరమా, అక్కడ ప్రేమ లేదు, ఆత్మీయత లేదు. ఇవన్నీ నీ మనసులో పెట్టేసి ఎంతసేపు అయ్యగారు నీ ఇంటి చుట్టూ తిప్పుకున్నట్టుగా చేసి అయ్యగారిని బయటికి వెళ్ళనివ్వకుండా, సేవకుడిని అక్కడ వాక్యం చెప్పనివ్వకుండా, కొత్త వారేవో రక్షింపబడకుండా, వాళ్ళ దేవుళ్ళకి రానివ్వకుండా చేయటానికి సాతానగాడికి నువ్వే ఈరోజు ఆహారముగా ఎరగా మారిపోయావు. ఒక్కసారి ఆలోచించు నీ కుటుంబం. అంటే దేవుని రాజ్యములో ఉన్న ఐక్యత ఎక్కడ కనబడట్లేదు? దేవుని రాజ్యంలో. కనుక వాడి యొక్క కుయుక్తులు, వాడి తంత్రాలు మీ ముందు పెట్టాను. ఆలోచించండి. వాడి తంత్రాలకు, వాడి మాయలకు మీరు లోను కాకండి. దేవుని రాజ్యంలో ఉన్న మనం ఆడే అంతగా ఉన్నప్పుడు, వాడి రాజ్యంలో ఉన్న వాళ్ళు అంత బలంగా ఉన్నప్పుడు దేవుని రాజ్యంలో ఉన్న మనం ఇంకా చాలా బలం కలిగి, చాలా ఐక్యత కలిగి, ఎంత ఐక్యత అంటే నిలవబెట్టి తిట్టినా నేను సంఘానికి దూరంగానండి. అది నన్ను సంఘంలో నిలవబెట్టి నా కోసమే చెప్పినా పర్వాలేదు, డైరెక్ట్గా నన్ను నిలవబెట్టి నా కోసమే చెప్పినా పర్వాలేదు. నేను ఎందుకు సంఘానికి దూరం కావాలి? నేను ఎందుకు సంఘాన్ని వదులుకోవాలి? నేను సంఘాన్ని వదులుకుంటున్నానంటే నా దేవునికి అవమానం అది. అన్నంతగా మనం ఎదగాలి. అప్పుడు కానీ దయ్యపు కోటలు కనబడకుండా వాడు కట్టిన దుర్గాలు పట పగిలిపోతుంటాయి. అది వాడికి తెలుసు. అందుకే అసలు నీ కోసం చెప్పకపోయినా నీ కోసం చెప్పాడన్నట్టుగా చూసారు ఆలోచన నీ మనసులో పెట్టించేసి ముక్కలు చేయటానికండి వాడు మనల్ని వేరు చేయటానికండి. మనం వేరైపోతుంటే, మనం విడిపోతుంటే, మనం ముక్కలైపోతుంటే మొట్టమొదటిగా చూసి ఆనందించేవాడు, పండగ చేసుకునేవాడు వాడు. ఎందుకంటే ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నట్టు ఎందు శ్రద్ధ కలిగి
ఉండండి అన్నాడు. ఎఫెసీ 4లో. అమ్మో వీళ్ళు ఐక్యంగా ఉంటే ఏమన్నా ఉందా? నో, ఎట్టి పరిస్థితుల్లో క్రైస్తవులు ఐక్యంగా ఉండకూడదు అని సంఘాల మధ్య డివిజన్ తీసుకొచ్చేసాడు. సంఘాలను వేరు చేసిన తర్వాత ఏం చేశాడంటే ఒకే సంఘంలో కుటుంబాలను వేరు చేస్తున్నాడు. ఇప్పుడు కుటుంబాలను వేరు చేసిన తర్వాత ఏం చేస్తాడు తెలుసా? కుటుంబంలో నలుగురిని మళ్ళీ వేరు చేసేస్తుంటాడు. అంతవరకు వేరు చేస్తూనే ఉంటాడు వాడు. అందుకే వాడికి అవకాశం ఇవ్వకండి. ఒక్కసారి వాడు కానీ మన సంఘంలోనికి ప్రవేశించాడు అని అంటే ఇక ఏమైపోతుంది? చీలిక, ముక్కలైపోద్ది సంఘం. దేవుని రాజ్యం ముక్కలైపోతే దేవుడు ఆనందపడతాడా? ఆలోచించండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా కన్న తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు మీ పిల్లలకు చెప్పిన ప్రతి మాట జాగ్రత్తగా విన్నారు, ఆలోచించారు, అర్థం చేసుకుంటున్నారు. ఒక్కసారి మీ పిల్లలు వారు చేస్తున్న పొరపాటు ఎక్కడో వారు గ్రహించి వారి జీవితాలను సరిచేసుకోవడానికి సహాయం చేయండి. ఇంత జ్ఞానాన్ని మాకు నేర్పించిన మీ కుమారులు మా తండ్రి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి నెల జరిగిస్తున్న ఈ కార్యక్రమం భవిష్యత్తులో ఇంకా ఉన్నతంగా మీకోసం జరిగినట్లు కృప చేయమని కోరుతూ, రేపు ఉదయకాలంలో పులివెందలలో జరిగే సెమినార్ను ఆయన మీ చేతులకు అప్పగిస్తున్నాం. పగటిపూట జరిగే ఆ సదస్సులో మీ సహాయాన్ని అనుగ్రహించండి. ఈ రాత్రికాలం ప్రయాణంలో మాకు తోడుగా ఉండండి. మరో నెలలో మరలా మేమంతా కలుసుకొని మీ వాక్యంతో ఆనందించి పర్యంతం మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరచుమని క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెను మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.